తిరుమలలో ఆ గోవిందుడిని గోవిందా గోవిందా అని ఎందుకంటారో మీకు తెలుసా? ఒకరోజు ఆ వెంకటేశ్వర స్వామి అగస్త్యముని ఆశ్రమానికి వెళ్ళి, మీ ఆశ్రమం చాలా అందంగా ఉంది, మీ దగ్గర చాలా గోవులున్నాయి కదా, నాకు ఒక గోవునివ్వగలరా అని అడిగారట. అప్పుడు అగస్త్య మహర్షి చాలా సంతోషించి, స్వామి, నాకు గోవునివ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ పురాణాల ప్రకారం భార్య లేనిదే గోదానం చెయ్యరాదు, మీ భార్యను తీసుకొని రాగలరా అని అడుగుతారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి అక్కడ నుండి వెళ్ళిపోయి మరొక్కసారి ఆయన సతీమణి పద్మావతితో కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అప్పుడు ఆశ్రమంలో అగస్త్య మహర్షి ఉండరు. వారి శిష్యులను వెంకటేశ్వర స్వామి ఇలా అడుగుతారు, మీ గురువుగారు నాకు గోవునిస్తాను అన్నారు, నేను నా సతీమణితో వచ్చాను అని చెప్తారు. అప్పుడు శిష్యులు, స్వామి మమ్మల్ని క్షమించండి, మా గురువుగారు లేనిదే మేము గోవునివ్వలేము అని అంటారు. వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి తన కొండపైకి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొంతసేపటికి అగస్త్య మహర్షి విషయం తెలుసుకొని గోవును తీసుకొని శ్రీనివాసుని దగ్గరికి వెళ్తారు. ఆ ముని శ్రీనివాసుల వారిని దూరం నుండి చూసి, స్వామి, గోవిందా గోవిందా అని వెంటనే పలుకుతారు. అప్పటి నుండి గోవిందా అనే నామం వచ్చింది. గోవిందా అంటే గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇక్కడ, గోవిందా గోవిందా. ఇది విన్నాక గోవిందా అని కమెంట్